మీ ఇంటి ముంగట లైన్ కట్టిండ్రు, మాకు గురుకులల్లా మాకు ఈ సంపదనంతా దోచుకొని పోవాలని. మేము అడుగుతున్న ప్రశ్నలు ఏంటి రేవంత్ రెడ్డి గారు, మీరు ఓపికతో వినండి. ఆ పిల్ల కాకులైనా, ఆ పిల్ల మంత్రులైనా, వాళ్ళకి ఏం తెలియని అమాయకులైనా మంత్రులను తీసుకొచ్చి మీరు మీడియా ముందర పెడుతున్నారు. ఆ అజరుద్దీన్కి ఏం తెలుస్తుంది? ఆయనకు తెలిసిందంతా బ్యాటింగు, బౌలింగు, లేకపోతే ఫీల్డింగు, అంతా మీకు ఏం తెలుస్తుంది ఆయనకు? ఆయన తీసుకొచ్చి ముందర పెట్టి రేవంత్ రెడ్డి అచ్చా హై, రేవంత్ రెడ్డి బహుత్ బడియా చీఫ్ మినిస్టర్, ఎందుకు వాళ్ళకి స్క్రిప్ట్ ఇచ్చి చెప్పిస్తారు? మీరు వాళ్ళతో అబద్ధాలు చెప్పిస్తారు. లక్ష్మణ్ కుమార్ లేక మంత్రి అయ్యండి. ఆయన 4 సార్లు ఓడిపోయి ఏదో గెలిచిండు, లాస్ట్కు మంత్రి అయ్యండి, సంతోషము. మంత్రి అయినంత అబద్ధాలు ఎందుకు చెప్పిస్తారండి మీరు? ఆయన అంటున్నాడు మేము ఎక్కడికంటే అక్కడికి రాజీనామా పత్రం పట్టుకొని వస్తాం, మీ దగ్గర ఆధారం ఉంటే నిరూపించండి అంటాడు. అయ్యా లక్ష్మణ్ కుమార్ గారు, మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి కదా, మీరు ఎక్కడికి రమ్మంటారో మీరే కాదు మీ ముఖ్యమంత్రి కూడా తీసుకొని రండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా తీసుకొని రండి. మీరు ఎక్కడ రమ్మంటే అక్కడ వస్తాం. మీరే టైం ఇవ్వండి. మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాం. అమరవీల స్థూపం దగ్గరికి రమ్మంటారా, లేకపోతే తెలంగాణలో గల్ఫ్ పార్క్ దగ్గరికి రమ్మంటారా, లేకపోతే మీ సెక్రటరియట్ పక్కన ఉండే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125 అడుగుల ఎత్తైన విగ్రహం దగ్గరికి రమ్మంటారా? మీరు ఎక్కడ రమ్మంటే అక్కడ మేము ఆధారాలతో వస్తాం. మా దగ్గర 2000 కోట్లు దుర్వినియోగం అయినాయి, మీరు పారదర్శకంగా టెండర్లు చేయలేదన్న ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. మీ దగ్గర ఏమి ఆధారం మీరు తీసుకొని రండి. నేను కావాలంటే మీకు ప్రశ్నలకు సమాధానాలు తెచ్చుకోవాలనుకుంటే నేను పేపర్ కూడా లీక్ చేస్తాను. మీకు ముందరనే పేపర్ లీక్ చేస్తాం, మీరు సమాధానాలు రాసుకోండి. మీరు నకిలీ చిట్టీలు కొట్టినా మేము అనం, కానీ ఆధారాలతో మేము వస్తాం. మీరు ఏ డేటో చెప్పండి, మేము వస్తాం అక్కడ. లక్ష్మణ్ కుమార్గా ఇది నా ఛాలెంజ్. ఇకపోతే మీరు జియో 17 తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారు జియో 17? ఎవరి కోసం తీసుకొచ్చారు? ఢిల్లీ సీట్ల కోసం, ముంబై సీట్ల కోసం తీసుకొచ్చారు. తెలంగాణ బిడ్డల పొట్టగొట్టి తెలంగాణ సంపదనంతా మఫత్లాల్ అంటోనికి అప్పగిస్తున్నారు. మీరు ఆ మఫత్లాల్ అంటోడు కేవలం యూనిఫామ్లు తయారు చేసే కంపెనీ చిన్న ఉన్నప్పుడు చూస్తున్న బాంబేలు ఉంటాయి. ఆ కంపెనీకి ప్లేట్లు, గ్లాసులు, కటోరాలు, అన్ని రకాల వస్తువులు ఆ కంపెనీకి ఇచ్చినట్టు మీరు చూస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు, మరి ఆ మఫత్లాల్ని తీసుకొచ్చి మంత్రి చేయండి కదా. ఈ లక్ష్మణ్ కుమారు, ఈ పొన్నం ప్రభాకరు, ఈ అజరుద్దీన్ వీళ్ళెందుకు అమాయకంగా? ఈ సీతక్క, ఆ మఫత్లాల్ని తీసుకొచ్చి మంత్రిగా తయారు చేయండి, అయిపోతుంది. ఓపెన్గా డబ్బులు తినండి. ఎవరు తినండి, మీకు ఎంత కావాలో ముందరనే చెప్పండి. మేము ఇది రేవంత్ రెడ్డి కోట అని బడ్జెట్లో రేవంత్ రెడ్డికి కావాల్సిన డబ్బులు అని చెప్పి మీ మూటల కోట అనేది బడ్జెట్లో ఒక సపరేట్ హెడ్ కింద పెట్టి బడ్జెట్ ప్రవేశపెడతాడు. ఇదే మల్లుపెట్టి విక్రమార్క. మీకు ఎంత కోట కావాలో చెప్పండి కదా. ఈ ముసుగులో గుద్దులాట ఎందుకు? మీరు ఈ 1000 కోట్ల రూపాయలు తినాలని మీరు జీవో 17 తీసుకొచ్చారు. ఈ జీవో 17 మీరు మఫత్లాల్ కోసమే తీసుకొచ్చారు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీసుకొచ్చారు. మీరే ఆ మల్లికార్జున ఖర్గే నా ముసలాయన తీసుకొచ్చి చేవెళ్లలో ఎస్సీ ఎస్టీలకు 30% రిజర్వేషన్ అన్నారు కాంట్రాక్ట్లలో. మీరే సిద్ధరామయ్యను, మాజీ ముఖ్యమంత్రి అయిన సిద్ధరామయ్య గారు కర్ణాటక నుంచి గుంజుకొచ్చి ఆయనను కామారెడ్డిలో బీసీలకు 40% రిజర్వేషన్ అన్నారు. మరి మీరు ఇంతవరకు చేసిన కాంట్రాక్ట్లో ఎక్కడన్నా ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిందా? మైనార్టీ రిజర్వేషన్ ఇచ్చిందా? జీరో. పోనీ తెలంగాణలో కన్నా ఇచ్చిందా రిజర్వేషన్? కేసీఆర్ గారు మాకు ప్రత్యేకంగా చెప్పేటోళ్ళు ఫస్ట్ తెలంగాణ, దాని తర్వాత ఎవడైనా. ఇలా తెలంగాణ బిడ్డలకు రావాల్సిన సొమ్ము ఏదైతే ఉందో అంతా తీసుకుపోయి మఫత్లాలు, ముంబై సీట్లకు, హర్యానా సీట్లకు ఇచ్చారు. ఎంత ఘోరం అండి. మీరు, నేను లక్ష్మణ్ కుమార్ గారికి ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నా, మీ జియో 17 నోట్ ఫైల్ ప్రజల ముందర పెట్టండి. జియో 17 నోట్ ఫైల్ ప్రజల ముందర పెట్టండి. ఎవరి ఆదేశాల మేరకు జియో 17కు తయారైంది? ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ తయారు చేయమని చెప్పిన విధవ ఎవడు? ఎవరి ఆదేశాల మేరకు ఇది తయారైంది? ఇలా పాపం ఆ అమాయకుడు పొన్నం ప్రభాకర్ను మొదలు పెట్టింది. మళ్ళీ ఇక లక్ష్మణ్ కుమార్ చాలని పొన్నం ప్రభాకర్ని తీసుకొచ్చింది. అయ్యా పొన్నం ప్రభాకర్ గారు, మీకు జియో 17 ఫైల్ మీ దగ్గరికి వచ్చిందా? మీరు దాంట్లో సంతకం పెట్టారా? అయ్యా అజరుద్దీన్ గారు, మీరు మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కదా, జియో 17 ఫైల్ మీ దగ్గరికి వచ్చిందా? లక్ష్మణ్ కుమార్ గారు అది ఇనిషియేట్ చేసినప్పుడు మీరేమన్నా మెమో ఇచ్చిండ్రా సెక్రటరీకి? మీతో డిస్కస్ చేశారా సెక్రటరీ గారు? ఏమీ చేయలేదు. డైరెక్ట్ రేవంత్ రెడ్డి ఒక అధికారికి చెప్తాడు, వేమనారెడ్డి రెడ్డి, రేవంత్ రెడ్డి, జానారెడ్డి కొడుకు వీళ్ళందరూ కలిసి గూడు పుటానిగా మారి మొత్తం ఆ రమేష్ జైన్ అంటున్నాడు దొంగ, వాటితోని మొత్తం కూడా గూడు పుటాన్ని చేసి జియో 17 తయారు చేశాడు.
ఇలా మేము అడుగుతున్నామయ్యా, ఒక గ్లాసు విలువ 10 రూపాయలు అయితే 2 గ్లాసులు అయితే 20 రూపాయలు, 3 గ్లాసులు అయితే 30 రూపాయలు. మీరు 1 కోటి గ్లాసులు, 10 లక్షల గ్లాసులు కొంటున్నారు. 10 లక్షల గ్లాసులకు ఇంత ఖర్చు అవుతుందని ఆ టెండర్ డాక్యుమెంట్లు ఎందుకు పెడతలేరు? ఎవరు పెట్టొద్దన్నారు మిమ్మల్ని? ఎందుకు పారదర్శకంగా వ్యవహరిస్తలేరు? టెండర్ ఒక ప్లేటు విలువ 25 రూపాయలు అయితే 2 ప్లేట్లు కొంటే 50 రూపాయలు, 3 ప్లేట్లు కొంటే 75 రూపాయలు. టెండర్ డాక్యుమెంట్లో మేము ఒక 10 లక్షల ప్లేట్లు విద్యార్థులకు అందరు కొంటున్నాము. ఈ 10 లక్షల ప్లేట్ల విలువ ఇంత, ఈ కాంట్రాక్ట్ వీళ్ళకు పోయింది. తెలంగాణలో ఈ ప్లేట్లు తయారు చేసేవాడు ఎవరు దొరకలేదు, తెలంగాణలో గ్లాసులు తయారు చేసేవాడు ఎవరు దొరకలే, ఈ బట్టలు నేసే వాళ్ళు ఎవరు దొరకలేదు. తెలంగాణ రాయి కదా నోట్ ఫైల్లో. ఒకవైపు తెలంగాణలోనేమో సిరిసిల్లలో చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటారు, గద్వాల్లో చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రతి చోట కూడా చేనేత కార్మికులు మాకు పని లేదు రామచంద్ర అని ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. మీరు తీసుకపోయి ఇది ముంబై సేట్లకు ఇస్తారా? అంటే తెలంగాణలో కొద్దా పన్నులు ఎవరు కడుతున్నారు? తెలంగాణలో మీ ఖజానా ఎట్లా నిండుతున్నది? మీరు ఢిల్లీకి మోసే మూటలు గన్ని బ్యాగులలో రైతులకు ఇవ్వకుండా గన్ని బ్యాగుల్లో ఢిల్లీకి మోసే మూటలు, ఆ మూటలు ఉన్న పైసలు ఎవరివి? తెలంగాణ ప్రజలవి. తెలంగాణ ప్రజలకు రావాల్సిన ఏవైతే కాంట్రాక్ట్లు ఉన్నాయో, తెలంగాణ బిడ్డల పొట్టలోకి రావాల్సిన గుడ్లు ఏవైతే ఉన్నాయో అవి తెలంగాణ ప్రజల సొమ్ము. ఇలా కనీసం పిల్లలకి ఇచ్చే గుడ్లు కూడా చక్కగిస్తలేరు మీరు ఉల్టా మమ్మల్ని బాడీ షేమ్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు. నువ్వు గుండు చేసుకున్నావు కాబట్టి నీకు మధ్య లేదంటా. రేవంత్ రెడ్డి, నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు నన్ను గుండు అని ఎగతాళి చేసినా, లేకపోతే మతి లేదని ఎగతాళి చేసినా, లేకపోతే బండని ఎగతాళి చేసినా, నేను మందు గుండునై నీ గుండెల్లో, మీ కాంగ్రెస్ వాళ్ళ గుండెల్లో నిద్రపోతూనే ఉంటా. తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉన్నది. మీరు పట్ట పగలే తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. పట్ట పగలే తెలంగాణ ప్రజలకు రావాల్సిన సంపదను మీరు దోచుకుంటా ఉన్నారు. లేకపోతే ఏంది? మీరు ఎందుకు పారదర్శకంగా చెప్తలేరు? మీరు చింతామణి అనే కంపెనీ, రమేష్ జైన్ అనే కంపెనీ, వాడు రమేష్ జైన్ అనే కంపెనీ వానికే మొత్తం వాడు ఎన్ని సవరణలు ఇస్తే ఆ సవరణలు తీసుకొచ్చి ఇస్తున్నారు. అంటే ఒక ప్రోడక్ట్ కొనేటప్పుడు ఆ ప్రోడక్ట్ మొత్తం స్పెసిఫికేషన్స్ అన్ని కూడా ముందరనే వాళ్ళకి చెప్తున్నారు, లీక్ చేస్తున్నారు. మీరు లీక్ చేసి వానికి ఎట్లా కావాలంటే అట్లా టెండర్ డాక్యుమెంట్ తయారు చేస్తూ ఉన్నారు. ఇంకా ఇది నేరం కాకపోతే ఏంటి? అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ ప్రకారం మీరు నేరం చేసినట్టు కాదా రేవంత్ రెడ్డి గారు? మీరు ఉల్టా వచ్చి నన్ను, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, ఇంకా మిగతా అందరి నాయకులను బాడీ షేమింగ్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు. చివరికి మీ క్యాబినెట్ కొలీగులు కూడా మాట్లాడుతున్నారు. నేను కూడా అనొచ్చు, మీరు పొట్టిగా ఉన్నారు కాబట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కన్నా హైట్ తక్కువ ఉంది కాబట్టి, బట్టి విక్రమార్క హైట్ తక్కువ ఉంది కాబట్టి మీరు పొడుగాటి కుర్చేసుకొని కూర్చున్నారు అని నేను కూడా అనొచ్చు. కానీ అన్నాను, నీలాంటి భాష మాకు రాదు, నీలాంటి భాష మాకు టీచర్లు నేర్పలేదు. కేసీఆర్ గారు ఎప్పుడు కూడా మాకు ఇలాంటి భాష మాట్లాడమని నేర్పలేదు. మీరు సబ్జెక్ట్ మాట్లాడండి, మీరు బహిరంగ చర్చకు రండి. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, అన్ని ఆధారాలతో సహా చూపిస్తాం. మేము 2000 కోట్లు అంటున్నాం, మాకుండే సమాచారం మేరకు. లేదయ్యా 1500 కోట్లే మేము కుంభకోణం చేసినామని చెప్పు కదా, లేదు 1000 కోట్లే చేసినామని చెప్పు, ఆధారంతో చెప్పు.